జై హింద్ డియర్ ఫ్రెండ్స్, నేను మీ చౌహాన్ కృష్ణ. వెల్కమ్ టు సోల్జర్స్ గ్రూప్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మన తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో చూస్తున్నాము పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తా ఉన్నారు. సో ప్రస్తుతానికి జనరల్ డ్యూటీకి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇది వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. సో ఈ వీడియోలో నేను పూర్తిగా ఈ నోటిఫికేషన్ ఏంటి, దీనికి ఏజ్ లిమిట్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ కారనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అదే విధంగా ఈ వీడియోని లైక్ చేస్తే కొద్దిగా బూస్ట్ చేసినట్టు అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. దీనికి మేల్ మరియు ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీని అప్లికేషన్ డేట్ వచ్చేసి 16th October 2025 నుంచి మొదలుకుంటే 4th November 2025 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో 391 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా స్పోర్ట్స్ ని బట్టి మేల్ కి ఫీమేల్ కి సపరేట్ వేకెన్సీస్ ఉన్నాయి. అయితే చాలా రకాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇందులో ఉన్నాయన్నమాట. సో ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తలేము. ఒకవేళ మీకు ఫుల్ డీటెయిల్ కావాలంటే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు ఫుల్ డీటెయిల్డ్ పీడిఎఫ్ పంపిస్తాను, అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎలా ఉందంటే ఇప్పుడు ఆర్చరీ ఉందనుకోండి, మేల్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి, ఫీమేల్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అథ్లెటిక్స్ అయితే మేల్కి అయితే 36 వేకెన్సీస్ ఉన్నాయి, ఫీమేల్కి అయితే 34 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇలాగా వేరియస్ స్పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి మేల్కి ఫీమేల్కి సపరేట్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇందులో పే స్కేల్ శాలరీ విషయానికి మనం వచ్చినట్లయితే 21,700 నుంచి 69,100 వరకు అయితే పే స్కేల్ దీనికి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసినట్లయితే సిటీజీజీ స్పోర్ట్స్ పర్సన్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 23 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉండడం జరుగుతుంది. దీనికి ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది అనమాట. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఈ స్పోర్ట్ లో ఇండివిజువల్ ఈవెంట్ ఉంటుంది, అదేవిధంగా టీమ్ ఈవెంట్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇండివిజువల్ ఈవెంట్ లో ఇక్కడ వచ్చేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ దానికైతే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ద స్పోర్ట్స్ మ్యాన్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఆర్ ఓన్ మెడల్ ఇన్ ఎనీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ recognized by International Olympic Association as a member of the Indian team during last 2 years from the closing date of advertisement are players who have won medal in any national games championship, national open championship recognized by Indian Olympic Association, Sports Federation of in junior national level championship or championship held between 4/11/2023 till 4/11/2025. సో ఈ విధంగా ఉందన్నమాట. అదే విధంగా ఈ కాంపిటీషన్ లో మీ స్పోర్ట్స్ ని బట్టి అంటే మీరున్న లెవెల్ ని బట్టి నేషనల్ మరియు ఇంటర్నేషనల్ లో గోల్డ్ మెడల్ కావచ్చు, సిల్వర్ మెడల్ కావచ్చు, బ్రోంజ్ మెడల్ కావచ్చు, ఆ మెడల్స్ ని బట్టి అండ్ మీరు ఆడిన గేమ్స్ ని బట్టి మీకు మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందులో మనం చూసినట్లయితే ఒలింపిక్ గేమ్స్ లో సమ్మర్ ఆర్ వింటర్ కి అయితే గోల్డ్ మెడల్ వస్తే 100 మార్క్స్, సిల్వర్ మెడల్ వస్తే 96, బ్రోంజ్ మెడల్ వస్తే 92, పార్టిసిపేషన్ ఉంటే 80 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆర్ వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైతే 70 మార్క్స్ ఇస్తారు. గోల్డ్ మెడల్ అయితే 90 మార్క్స్, సిల్వర్ మెడల్ అయితే 86, బ్రోంజ్ అయితే 82 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీ స్పోర్ట్స్ ని బట్టి మీ యొక్క యాక్టివిటీని మీ మెడల్ని బట్టి మీకు స్కోర్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా దీనికి సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్ మనం చూసినట్లయితే మేల్ హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్, ఫీమేల్ కి అయితే 157 సెంటీమీటర్ హైట్ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మేల్ కి చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్ ఉండాలి. అదేవిధంగా 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ కావాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ పూర్తయిపోయిన తర్వాత చివరిగా మెడికల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. మెడికల్ టెస్ట్ లో అయితే మెయిన్ గా ఐసెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనికి డిస్టెన్స్ విజన్ వచ్చేసి ఒక కంటికి 6/6 మరియు ఇంకో కంటికి 6/9 ఉండాల్సి ఉంటుంది. సో వీళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేయడం జరిగింది. సో ఒకవేళ మీకు ఏమైనా సందేహం ఉంటే వెంటనే మన కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. అదే విధంగా ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.